వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 2024 సంబంధించిన మల్టిపుల్ పాయింట్స్ మీద ఫైల్ చేసిన కేసు ఇవాళ గౌరవ హైకోర్టు ముందుకైతే రావడం జరిగింది. సో ఇవాళ ఏం జరిగింది, మరి వాయిదా వేశారా, వాయిదా వేస్తే ఏ తేదీకి వేశారు, కోర్టులో ఎటువంటి సంభాషణలు జరిగాయి, ఫైనల్గా కంక్లూజన్ ఏంటిది అనే దాని మీద ఒకసారి మనం చర్చిద్దాం ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు. సో మనం ఆల్రెడీ గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ కేసు కోర్ట్ నెంబర్ 32 ఐటమ్ నెంబర్ 212 కింద వచ్చింది. సో ఆల్రెడీ చాలామంది సోషల్ మీడియాలో ఇది హియరింగ్కి రాదు, ఇది కూడా మళ్ళీ సెప్టెంబర్ 27 రోజు ఉన్నటువంటి 3 కేసులతో పాటు దీన్ని కూడా హియరింగ్ తీసుకుంటారనేది రకరకాల భిన్న వాదనలు వచ్చాయి. బట్ ఫైనల్గా అయితే మాత్రం ఇవాళ హియరింగ్ వచ్చింది సుమారు 4 గంటల ప్రాంతంలో. సో పిటిషనర్ తరపున హాజరైన అడ్వకేట్ గారు చాలా క్లియర్ కట్గా ఏం చెప్పదలుచుకున్నదో అది మొత్తం క్లియర్గా చెప్పారు. సో గవర్నమెంట్ తరపున అడ్వకేట్ గారు కూడా దానికి సంబంధించి వివరణ ఇచ్చారు. సో దాని యొక్క వివరణ మనం చర్చిద్దాం. సో మొదటిగా చూసుకుంటే పిటిషనర్ తరపున అడ్వకేట్ గారు చెప్తూ క్లియర్గా గవర్నమెంట్ ఇంకా కౌంటర్ ఫైల్ చేయలేదని, ఇలా కౌంటర్ ఫైల్ చేయకుండా కంటిన్యూగా కేసు పోస్ట్పోన్ చేసే బదులు కేసుని ఇక్కడితోటి డిస్మిస్ అన్నా చేయండి, లేకపోతే ఫర్దర్గా ఆర్డర్ అన్నా ఇవ్వండి అని చెప్పి క్లియర్ కట్గా విన్నవించడం జరిగిందంట. సో అదేవిధంగా ఒకవేళ ఈ కేసుని ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే జరిగే ప్రాబ్లమ్స్ని ఒక ఎగ్జాంపుల్ రూపంలో కూడా వివరించడానికి ప్రయత్నించారని తెలిసింది. ఈ వాదనలన్నీ విన్న తర్వాత ఈ కేసుని సెప్టెంబర్ 19కి వాయిదా వేశారని, సో గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి జీపీకి మీరు సెప్టెంబర్ 19న కౌంటర్ ఫైల్ చేయాలని కూడా చెప్పినట్టు సమాచారం. అయితే పిటిషనర్ తరపున గౌరవ అడ్వకేట్ గారు ఒక క్లారిటీగా ఒక పాయింట్ అయితే చెప్పారని, సెప్టెంబర్ 19న కేసు డిస్మిసా లేకపోతే ఆర్డరా ఏదో ఒకటి ఒక ఫైనల్ కంక్లూజన్ తీసుకురావాలని, లేకపోతే దీనివల్ల మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు సరిగ్గా ఫోకస్ చేయలేక చాలా ప్రాబ్లమ్స్ గురవుతూ ఉంటారని, సో ఇది స్టూడెంట్ సమస్య, కొన్ని లక్షల మంది ప్రిపేర్ అయ్యేది కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఒక కంక్లూజన్ అయితే ఇవ్వాలి, దీన్ని ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళొద్దు, ఏదన్నా ఒకటి ఆర్డర్ అన్నా డిస్మిస్ అన్నా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని యాజ్ వెల్ యాజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మరి చూడాలి మనకి సెప్టెంబర్ 19th రోజున మరి జీపీ గారు కౌంటర్ ఫైల్ చేస్తారా లేదా అని, అదేవిధంగా మనకి ఆ రోజు ఏమైనా ఆర్డర్స్ కానీ లేకపోతే డిస్మిస్ కానీ ఏం చేస్తారా అనేది చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మల్టిపుల్ పాయింట్స్ మీద ఫైల్ చేసినటువంటి కేసు ఒక రకంగా చాలా ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఆ రోజున ఏదో ఒకటి అయ్యే అవకాశమే 51% అబోవ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి ఏం జరుగుతుందన్నది. సో ఏదేమైనా కానీ దీని మీద తొందరగా కౌంటర్ ఫైల్ చేస్తే అది డిస్మిస్ అవుతుందా లేకపోతే వేరే ఆర్డర్ వస్తుందా అనేది పక్కన పెడితే మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక మంచి వాతావరణంలో ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే గతంలో కూడా కొన్ని తప్పిదాలు జరిగినప్పుడు ఇలా ముందుకు వెళ్తే మళ్ళీ కోర్టు ద్వారా ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయడం ఇలాంటి రకరకాల సమస్యలు వచ్చాయి. సో అటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సమస్యని మొదలే పరిష్కరించుకుంటే ఖచ్చితంగా మంచిగా ముందుకు వెళ్ళొచ్చు. మరి చూడాలి ఓవరాల్గా ఈ కేసులో ఏం జరుగుతుందన్నది సెప్టెంబర్ 19th రోజున తెలుస్తుంది. సో మ్యాక్సిమం మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి కౌంటర్ వాళ్ళు ఫైల్ చేయాలని. సో కౌంటర్ ఫైల్ చేస్తే మ్యాక్సిమం ఇందులో ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వెళ్తుంది. సో ఇప్పటివరకు ఇంకా ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వెళ్లకుండా కేవలం కౌంటర్ ఫైలింగ్ విన్నే పిటిషనర్ ఫైల్ చేయడం, కౌంటర్ ఫైలింగ్ కాడ రెస్పాండెంట్ రాకపోవడం, సో కేసు ఇంకా చాలా ప్రైమరీ స్టేజ్లోనే ఉన్నదనుకోవాలి. సో మరి వాళ్ళు కౌంటర్ ఫైల్ ఎప్పుడు చేస్తారనే దాని మీద బేసిక్గా మనకి నిర్ణయం ఉంటుంది. సో మిగతా కేసులలో కూడా చూడవచ్చు, చాలా కేసెస్ సెప్టెంబర్ 27th రోజు ఇచ్చారు, దానికి కూడా మరి కౌంటర్ ఫైల్ చేస్తారా లేదన్నది మనకి
అంత ఐడియా లేదు. అది కంప్లీట్గా కోర్ట్ ప్రొసీడింగ్స్, ఆ రోజు హియరింగ్ వస్తే మాత్రమే తెలుస్తుంది. సో ఈ కేస్ ఆన్సర్స్ అన్నిట్లో కూడా కౌంటర్ ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం చూడాలి మరి ఎంత త్వరగా వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు, ఎంత త్వరగా ఈ కేసెస్ని ఒక కంక్లూజన్ తీసుకొస్తారనేది ఖచ్చితంగా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. మరొక అప్డేట్